మళ్ళీ ప్రభాస్తో అన్న అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అది ఎంత మొత్తం సినిమా అంతా చేసావా? బాహుబలి 2 అన్న. బాహుబలి సో నేను ఆయన దగ్గరికి అంటే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు రిహార్సల్స్ కోసం వాళ్ళిద్దరు రానా గారు ప్రభాస్ గారు వస్తారు, నువ్వు వెళ్ళి అక్కడ ఉండమ్మా, వాళ్ళు రిహార్సల్స్ ఉన్నప్పుడు కోఆర్డినేట్ చేసుకో అని చెప్పి పంపించారు వల్లి మేడం నాకు. నేను అక్కడికి వెళ్ళాను, తెలియదు ప్రభాస్ అన్నకి అప్పటికి నేను వస్తున్నాను. ఆయన వచ్చారు క్యాజువల్గా నన్ను చూసి, ఏయ్ నువ్వేంటి ఇక్కడ అన్నారు. అంటే లేదన్నా ఏడీగా జాయిన్ అయ్యాను. ఏడియా అదేంటి నువ్వు ఏదో కామెడీ షో చేస్తున్నావుగా అన్నారు. అది చేస్తున్నానన్నా, ఇక్కడ కూడా ఇది వర్క్ చేస్తున్నాను. కానీ చా నిజమా, ఎలా ఉన్నారు మన వాళ్ళంతా అన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను మీకు ఇంతకుముందు అన్నట్టు రాంబాబు గురించి. లేదు భయ్యా రాంబాబు ఇలా చనిపోయాడు, అయ్యయ్యో అలా నాకు తెలియదే మధ్యలో ఇలా జరిగిందని. సో అన్నీ మాట్లాడుకున్నాం జయంత్ గారి గురించి, అన్నీ మాట్లాడుకొని సరే ఇంకా మళ్ళీ తర్వాత రెగ్యులర్గా షూట్లో కలవడం, అక్కడ మధ్యలో ఆయన నన్ను పిలిచి కామెడీ చేయడం. అంటే నేను చేతి మీద టాటూ కావచ్చు, నా క్యాప్ మీద పేరు ఉండేది అభి అని. ఏంటి ఇంత సెల్ఫ్ ఆబ్సెస్డ్ నువ్వు, ఎందుకు ప్రతిసారి అంటే ఏంటి నువ్వు ఎక్కడన్నా తప్పిపోతే నీ పేరు బట్టి గుర్తుపెట్టుకోవాలా అని చెప్పేసి అనుష్క గారికి చెప్పడము, వీడు చూడు వీడి పేరు మీద ఎంత ప్రేమ చూడు వీడికి అని చెప్పేసి. సో చాలా ఫన్నీగా ఉండేది అన్న. అంటే 15 years తర్వాత కలిసా కూడా అదే ప్రేమ. ఇప్పుడు ఎప్పుడు కలువు అనుష్క కూడా అంతే. వెరీ స్వీట్ లేడీ, వెరీ స్వీట్ లేడీ. అంటే ఇంకంతే. కొంతమంది మనుషులు అలా ఉంటారు, వాళ్ళకి ఎంత ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో పెట్టినా కూడా అలానే ఉంటారు.